నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను వైన్ షాపుల ముందు, బెల్ట్ షాపుల ముందు నిర్వహించాలంటూ నల్లగొండ ఎంపీ ఉత్తమ్ ఎద్దేవా చేశారు. ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకతను కప్పిపుచ్చడానికి ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందని విమర్శించారు. సూర్యాపేట జిల్లా పరిధిలోని మేళ్లచెరువు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఉత్తమ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వరంగల్లో సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటన మరవక ముందే ఖమ్మంలో మరో మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ పోచమ్మ మైదానం ప్రాంతానికి చెందిన సముద్రాల మానస ఖమ్మం మమతా మెడికల్ కళాశాలలో డెంటల్ 4వ ఏడాది చదువుతూ కళాశాల సమీపంలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటుంది. రాత్రి హాస్టల్ భవనంపై అంతస్తులో తాను ఉంటున్న గదిలోకి వెళ్లిన మానస పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది కృషితోనే 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మారేడుపల్లిలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అరకొర విద్యుత్ సరఫరాతో ప్రజలకు అవస్థలు తప్పలేదని, వేసవి వచ్చిందంటే విద్యుత్ కోసం ధర్నాలు, రాస్తారోకోలు జరిగేవన్నారు. మూసీ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో 3వ గేటు 6 ఇంచుల మేరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతాలను, ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు, ప్రస్తుత నీటి మట్టం 644.55 అడుగులు ఉంది. ఇన్ఫ్లో 242.90 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 88.17 క్యూసెక్కులు. పారిశ్రామికవేత్తల మెడపై కత్తిపెట్టి వారి ఆస్తుల్ని, సంస్థల్ని లాక్కుంటున్న జగన్ రెడ్డి అమూల్ సంస్థ కోసమే రాష్ట్ర సహకార డైరీలను కబలిస్తున్నాడని టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర కుమార్ ఆరోపించారు. సంఘం డైరీలో కొత్త పరికరాలను ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర పారిశ్రామిక రంగంపై విష సంస్కృతి మొదలైందని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్పై వైసీపీ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో జగన్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ, అభివృద్ధి పథకాలను మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరే రాష్ట్రంలో కూడా అమలు చేయలేదని చెప్పారు. ప్రజల కష్టాలను తీర్చడం, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై జగన్ ఎంతో ఆలోచించారని అన్నారు. నెల్లూరులో గంజాయి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేసి వారి నుంచి 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ మన్యం పీలేరుకు చెందిన వ్యక్తి నుండి గంజాయి కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సీలేరు నుంచి కొనుగోలు చేసి ఈ ముఠా పలు గ్రామాల్లో యథేచ్ఛగా గంజాయి విక్రయిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా సుమారు 2000 మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. తిరుమలను నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా ఉంచేందుకు రావి, మర్రి జాతులకు చెందిన వృక్షాన్ని నాటినట్లు తెలిపారు. ఒడిశా రైలు ప్రమాదం మరవక ముందే రైల్వేలో మరో ప్రమాదానికి తావిచ్చింది. మచిలీపట్నం టు తిరుపతి ఎక్స్ప్రెస్లో రైల్లో మంటలు చెలరేగాయి. ఎక్స్ప్రెస్ రైలు తిరుపతికి వెళ్తుండగా భోగిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. లూబ్రికెంట్ అయిపోవడంతో చక్రాల రాపిడితో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగడంతో రైల్లో మంటలు వ్యాప్తి చెందకుండా ఆగిపోయాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలో బీచ్ వాక్థాన్ నిర్వహించారు. ఈ వాక్థాన్లో కలెక్టర్ మల్లికార్జున, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 8వ తేదీన విశాఖలో జరగబోయే కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ కోరారు. విశాఖ జిల్లా గాజువాకలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని 9 ఏళ్ల పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, ఎక్కడా అవినీతి లేకుండా పాలన సాగిస్తున్నారన్నారు. నర్సరావుపేట టీడీపీ టికెట్ గెలుపు తనదేనని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చదలవాడ అరవింద బాబు ధీమా వ్యక్తం చేశారు. నర్సరావుపేట మండలం ఆగ్రహం గ్రామంలో ఏరువాక కార్యక్రమంలో చదలవాడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టపడే వారికే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లా పోలీసు యంత్రాంగం తొత్తులుగా వ్యవహరిస్తుందని టీడీపీ రాష్ట్ర నేత దేవినేని ఉమా ధ్వజమెత్తారు. టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి జరిగి 24 గంటలు అవుతున్న నిందితులపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల అరాచకాలు పేటరేగిపోయాయన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో దొంగలు పట్టపగలే చోరీకి పాల్పడ్డారు.
పట్టణానికి చెందిన పగడాల కోటేశ్వరరావు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో 4,80,000 నగదు డ్రా చేసుకున్నాడు. ద్విచక్ర వాహనం ట్యాంకు కవర్లో డబ్బులు పెట్టి వెళుతూ మధ్యలో స్థానిక పల్నాడు రోడ్లోని ఫస్ట్ వార్ స్కూల్ ఎదురుగా జ్యూస్ స్టాల్ వద్ద జ్యూస్ తాగుతుండగా బైక్లోని డబ్బుల కవర్తో గుర్తు తెలియని దుండగులు ఉడాయించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటాన్ శెట్టి ఆధ్వర్యంలో బొజ్జన్నకొండ గ్రామ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కలెక్టర్ చేతుల మీదుగా మొక్కలు నాటడం జరిగింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నూజివీడులో ర్యాలీ నిర్వహించారు. నూజివీడు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి చారిత్రాత్మక చిహ్నమైన గుర్రం గేటు వరకు ర్యాలీ జరిపారు. ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం, పచ్చని ప్రకృతిని ఆహ్వానిద్దామంటూ నినాదాలు చేశారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం నాయుడుపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ నేతల సవాళ్ల మధ్య ఆ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతోందోనని స్థానిక ప్రజలు ఆందోళనలో ఉన్నారు. తెదేపా ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జి వరికూడి అశోక్ బాబు నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు యత్నించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ గ్యారేజీలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడే ఉన్న కారులోకి ప్రవేశించడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో మంటలను అదుపు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో భారీగా గంజాయి పట్టుబడింది. 240 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయిని తరలించేందుకు బొలెరో వాహనంలో మార్పులు చేర్పులు చేయించారు. పుష్ప సినిమాలో మాదిరిగా నిందితులు బొలెరో వాహనంలో మార్పులు చేయించారు. బొలెరో వాహనంలో టమాటాల కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక అరలో గంజాయిని తరలిస్తున్నారు. విశాఖలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఋషికొండలో జరిగిన దినోత్సవంలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, జూ అధికారులు పాల్గొన్నారు. అటవీ శాఖ, ఇందిరాగాంధీ జూ పార్కు సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ ఈకో వైజాగ్ అనే కార్యక్రమాన్ని జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించామని, 5 ప్రధాన అంశాల అజెండాతో ఈకో వైజాగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు.